రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అనేవి ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటివండి. అంటే ప్రివెంటివ్ యాస్పెక్ట్‌లో చూసినట్టయితే ఇప్పుడు 18 ఏళ్ల వయసున్న వాళ్ళున్నారు. వాళ్ళకేం రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు ఇలాంటివేమీ అవసరం లేదు. బట్ మనం సాధారణంగా మనం చెప్పినట్టు ఇందాక ఆ మీడియా హైప్ వల్ల ఎక్కడో ఒక 40 ఏళ్ల వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఈ న్యూస్ వచ్చేసి పదే పదే దాన్నే ప్లే చేసి అన్ని ఛానల్స్ అది చెప్పడం వల్ల ప్రతి 40 ఏళ్ల వయసున్నోడు నాకిది ఉందేమో ఇంకా నెక్స్ట్ డిసైడ్ అయిపోతున్నారు. ఒక ఫియర్ సైకోసిస్ అనేది జనరేట్ అవుతుంది. సో, దానిలో అఫోర్డ్ చేయగలిగినా, చేయలేకపోయినా ఎళ్లి హెల్త్ చెకప్‌లు చేసుకోవడం అనేది జరుగుతా ఉంది. అది కరెక్ట్ అప్రోచ్ కాదని నా అభిప్రాయం అండి. కాకపోతే ఖచ్చితంగా ఇప్పుడు 35 ఇయర్స్ దాటిన తర్వాత డయాబెటిస్ రిస్క్ విపరీతంగా ఉంది ఇండియాలో. వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. సో, మీకు ఎప్పుడన్నా అవకాశం దొరికినప్పుడు 35 ఇయర్స్ దాటిన వాళ్ళు, ఫ్యామిలీలో ముఖ్యంగా షుగర్ ఇట్లాంటివి ఉన్నవాళ్ళు, అలవాట్లు అంటే వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, స్ట్రెస్ ఎక్కువ ఉండేవాళ్ళు, లేదా ఫ్యామిలీలో డయాబెటిస్ ఉండేవాళ్ళు, రిస్క్ ఉందనుకుంటే ఒక 35 ఇయర్స్ దాటిన తర్వాత ఒక చిన్న షుగర్ చెక్ చేసుకోవడం. లేదా మన ఓన్ బాడీ మీద మనం ఎప్పుడైతే మన బాడీ మీద మనం అటెన్షన్ పెడతామో, అప్పుడు మనకి బాడీలో మార్పులు తెలుస్తుంది. దాన్ని మనం ఏంటంటే మన అంతరాత్మని తొక్కేసి ఏం కాదులే అంత బానే ఉందనుకోని వెళ్ళిపోయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ మనకి ఏదో ఉందని అనిపించినప్పుడు మనం వెళ్ళినప్పుడు చెకప్ చేస్తున్నప్పుడు ఒకసారి బీపీ చెక్ చేయించుకోవడము. దీనికి టెస్టులతో సంబంధం లేదు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన పాస్ట్ హిస్టరీ అంటాం. అంటే మన ఆరోగ్యపరమైన సమస్యలు ప్రెజెంట్‌గా ఏమున్నాయి? ఫ్యూచర్‌లో మనకు వచ్చే అవకాశం ఏముంది? మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఫ్యామిలీస్‌లో ఏమి జబ్బులు ఉన్నాయి? దానిని బట్టి ఇప్పుడు మన చెకప్ ఎలా ఉంది? మన ఫిజికల్ చెకప్ ఎలా ఉంది? మన బీపీ ఎలా ఉంది? వీటినే చాలా వరకు ప్రివెంటివ్ మెడిసిన్‌లో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి పలానా వ్యాక్సిన్ వేయడమో, లేకపోతే ఇప్పుడు కోవిడ్ ఉంది ఇలాంటి వాటికి వ్యాక్సిన్ తీసుకోవడమో, దీస్ ఆర్ ఆల్ ప్రివెంటివ్ కేర్. ఇవి మీరు రొటీన్‌గా రెగ్యులర్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు అవి జరుగుతూ ఉంటాయి. బట్ స్పెసిఫిక్ లక్షణాలు ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు. ఇలాంటివి అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి చాలామంది ఏంటంటే ఆరోగ్యం గురించి ఏ విధమైన శ్రద్ధ పెట్టకుండా సడెన్‌గా 40 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఒకటేసారి ఆరోగ్యం ఏదో ఇట్లాంటి న్యూస్‌లు విన్నప్పుడు వెళ్ళిపోయి టెస్టులు చేయించుకుంటూ ఉంటారు. సో, మనం జనరల్‌గా మాట్లాడాలి అంటే కొన్ని కోలోరెక్టల్ క్యాన్సర్స్ గానీ, లేకపోతే ప్రాస్టేట్‌కి సంబంధించినవి గానీ, మగవాళ్ళలో, ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ గానీ, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఇలాంటివి, లేకపోతే కొలెస్ట్రాల్ ఇలాంటి గుండె జబ్బులకి ప్రమాదం, కొలెస్ట్రాల్ ఇలాంటివి కొన్ని ప్రివెంటివ్ చెక్స్ కింద చేసుకోవచ్చండి. బట్ అవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ ఉంది. 55 ఏళ్ళు దాటిన వాళ్ళలో మాత్రమే ఉంటుంది. అందరూ ప్రాస్టేట్ చెకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో కోలాన్ క్యాన్సర్లు ఉండే బ్రెస్ట్ క్యాన్సర్లు, యూట్రస్ క్యాన్సర్లు ఉండే ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళల్లో కొంచెం ఎర్లీగా చేసుకోవాల్సి ఉంటుంది. అలా లేని వాళ్ళల్లో 50 ఏళ్ళో, 60 ఏళ్ళో వచ్చాక కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది. యాన్యువల్ హెల్త్ చెకప్స్ లాంటివి యూజువల్లీ ఒక 45 ఇయర్స్ వయసు దాటి అసలు నాకు ఈ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి నా బేస్ లైన్ టెస్ట్‌లు చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అందులో తేడా వచ్చిన వాటిని మాత్రమే సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. ప్రతి టెస్టు ప్రతి సంవత్సరం చేయకూడదు. ఉదాహరణకి మ్యామోగ్రామ్ ఉంది. మ్యామోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్‌రే. యూ ఆర్ ఎక్స్‌పోజింగ్ యువర్ సెల్ఫ్ టు రేడియేషన్. ఒక సీటీ స్కాన్ ఉంది. ఇలాంటివన్నీ రేడియేషన్‌తో కూడుకున్నవి. సో, యాన్యువల్ హెల్త్ చెకప్ అని లేకపోతే సంవత్సరానికి ఓసారి, సంవత్సరానికి 2 సార్లు అవసరం లేకపోయినా ఎళ్లి ఎక్స్‌రేలు తీయించుకుంటూ, సీటీ స్కాన్‌లు తీయించుకుంటూ ఉంటే రేడియేషన్ వల్ల వచ్చే నష్టాలు జరుగుతాయి. సో, అది ఆలోచించుకోవాలి. చాలా ఇగ్నోర్ చేసేవి ఏంటి అంటే డెంటల్ హెల్త్. ఉదాహరణకి ద డెంటల్ హెల్త్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇఫ్ యువర్ డెంటల్ హెల్త్ ఈజ్ నాట్ గుడ్, ఇట్స్ ఎ సోర్స్ ఫర్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇట్ కెన్ లీడ్ టు హార్ట్ అటాక్స్ అండ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. ఆ లింక్ అనేది ఉంది. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఆరోగ్యం చెడిపోతుంది, ఇమ్యూనిటీ దెబ్బతింటుంది అనే లింక్ ఉంది. ఆ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కెన్ హ్యాపెన్ విత్ బ్యాడ్ గమ్స్. బట్ నోబడీ ఇన్ ఇండియా, చాలా తక్కువ అవగాహన డెంటల్ హెల్త్ గురించి. ఐ చెకప్స్ ఉన్నాయి. చిన్నపిల్లల్లో వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు, చెప్పలేరు. వీళ్ళేమో పేరెంట్స్ ఇప్పుడు దగ్గరికి కనపడుతున్నాయి దూరం, అన్లెస్ వాళ్ళకి ప్రాబ్లం బాగా ఎక్కువయ్యే వరకు పిల్లలు ఐ చెకప్ అనేది చేయించరు. సో, ఐ చెకప్ వన్స్ ఇన్ 5-10 ఇయర్స్ ఫర్ కిడ్స్, ఎల్డర్లీలో వన్స్ ఇన్ 2 ఇయర్స్ డెంటల్ చెకప్. డయాబెటీస్ 35 ఏళ్ళు దాటినాక అప్పుడప్పుడు చెక్ చేయించుకోవడం, నార్మల్ ఉంటే వన్స్ ఇన్ 3 ఇయర్స్ చేసుకోవడం. బీపీ చెకప్ వన్స్ ఆఫ్టర్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్. లేదు స్పెసిఫిక్‌గా ఒక హెల్త్ చెకప్ 45 ఏళ్ళు దాటిన తర్వాత చేయించుకున్నప్పటికీ కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్, అందులో తేడా వచ్చిన వాటిని మాత్రమే రెగ్యులర్‌గా రిపీట్ చేయాలి. ప్రతి టెస్ట్‌ని చేయాల్సిన అవసరం లేదు. చాలా మందిని మనం చూస్తామండి, ఎప్పుడు హెల్త్ గురించి పట్టించుకోరు. హెల్త్ ఈజ్ ద లాస్ట్ ప్రియారిటీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో, దాని గురించి ఏ విధమైన వాళ్ళు ఎఫర్ట్ పెట్టరు. వాళ్ళంతట వాళ్ళు దాన్ని ఏదైనా చేసుకోవాలని కూడా చూడరు. కానీ ఇలాంటిది ఏదైనా భయపడ్డప్పుడు మాత్రం వెళ్ళిపోయి అన్నీ ఇలా చెకప్‌లు చేసుకోండి. వెన్ దేర్ ఈస్ ఫియర్, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు మేక్ క్యాష్ ఔట్ ఆఫ్ యువర్ ఫియర్. అది ఈ బిజినెస్ అనే కాదు, ప్రతి దాంట్లో ఉంటుంది.
ప్రతి దాంట్లో కూడా భయం నుంచే ఇది జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. బట్ వీ హ్యావ్ ఆల్సో సీన్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఆఫ్ ద ర్యాపిడ్, ఈ మోడర్న్ సైన్స్ అనేది ర్యాపిడ్గా గ్రో అవడం వల్ల, రకరకాల ఇన్వెస్టిగేటివ్ టెస్ట్లు బాగా రావడం వల్ల చాలా డిసీజెస్ని మనం ఎర్లీగా పట్టుకోగలుగుతున్నాం. చాలా డిసీజెస్ చాలా మందికి అది ఉందని తెలియకుండా సడన్లీ వెన్ యూ గో ఫర్ ఎన్ యాన్యువల్ హెల్త్ చెకప్ యూ ఫౌండ్ అవుట్ దట్ దీస్ ఆర్ దేర్ అండ్ దెన్ యూ టేక్ ట్రీట్మెంట్. సో దిస్ ఈజ్ గుడ్ ఇన్ ఎ సెన్స్. సో వీ సీ బోత్ సైడ్స్, రెండు వైపులా చూస్తూ ఉంటాం మేము. సో మనం అవగాహన పెంచుకొని ఎవరికి కావాలి, ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోకూడదు అనేది, ఏమి చేసుకోవాలి, అందులో కూడా ఏం చేసుకోవాలి అనేది చూసుకొని మనం డాక్టర్ అడ్వైస్ మేరకు చేస్తే మంచిదని నా అభిప్రాయం.